నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటితో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వీడ్కోలు తీసుకోనుంది. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత వస్తానంటూ సెలవు తీసుకోనుంది. రేపటి రోజున కొత్త వసంతాలతో క్రోధినామ సంవత్సరం స్వాగతం పలకనుంది. మరి ఈ నేపథ్యంలో ఉగాదిని పురస్కరించుకొని ఎన్నో ఆధ్యాత్మికపరమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. మొదటి సందేహం గురువుగారు, హైదరాబాద్ నుంచి వరలక్ష్మి గారు అడుగుతున్నారు. ఉగాది రోజున ఆచరించవలసిన సాంప్రదాయాలు ఏంటి? ప్రియమైన ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది నాడు ఆచరించవలసిన సంప్రదాయాలు, ఆచారాలు, విధులు, నియమాలు, అనుసరించవలసిన పద్ధతులు అనేకం చెబుతూ ఉంటారు పెద్దలు. వీటిలో ప్రధానమైనవి సూర్యోదయానికంటే ముందే లేచి స్నానాదిగాదులు పూర్తి చేసుకొని ఇంటికి మంగళతోరణాలు కట్టడం, ఇంటిపైన కాషాయ ధ్వజం వ్రేలాడదీయడం, స్నానాదిగాదులు చక్కగా మంగళకరంగా బొట్టు పెట్టుకొని దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని మంగళ స్నానం చేయడం, ఇది ప్రధాన లక్షణం. తరువాత మంగళ తోరణాలతో ఇల్లు అలంకరించడం, వాకిలి రంగవల్లికలతో అలంకరించడం, దేవతారాధన చేసేటటువంటి చోట పూర్వ నిర్మాల్యమును తొలగించి చక్కగా పులికాపు అన్న పేరిట, తిరుమంజనం అన్న పేరిట ఆ ఉత్సవమూర్తులను, అర్చన మూర్తులను చక్కగా కడిగి తుడిచి వేదికపైన అలంకరించి పుష్పమాలికల చేత పూజించి ధూపదీపముల చేత అలంకరించి తదుపరి పంచాంగమును ఆ వేదిక వద్ద ఉంచి నమస్కరించడం, బ్రహ్మదేవుడిని విశేషంగా స్మరించి పూజించడం, 2 తమలపాకులపైన 2 వక్కలు ఉంచి ఈ 2 వక్కలు బ్రహ్మ సరస్వతి అన్న పేరిట ఆ బ్రహ్మదేవుడిని కాలానికి ప్రతీకగా పూజించడం, తదుపరి ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకోవడం. ఈ ఉగాది పచ్చడిని ప్రాంతీయ ఆచారాలకు లోబడి కొత్త కుండలో కొందరు, లేక ఇత్తడి, వెండి ఇటువంటి పాత్రలలో మరికొందరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులంతా కూడా కలిసి కూర్చొని ఒకరు చింతపండు రసం అందించడం, మరి ఒకరు వేప పువ్వు అందించడం, మరి ఒకరు మామిడి కోరు సన్నగా తరిగి ఇవ్వడం, మరి ఒకరు ఈ 3తో పాటుగా 4తో పాటుగా బెల్లమును కూడా తురుముగా తురిచి అందించడం, కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఒక ఉత్సవం వలె ఈ ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంగా సిద్ధం చేసుకోవడం, తదుపరి ఇంటిలో షడ్రసోపేతమైన వంటకములను సిద్ధం చేసుకున్న తర్వాత ఇంటి పెద్ద దేవతారాధన చేసేటటువంటి చోట పూజను మరొకసారి నిర్వహించి పంచాంగమును చేతబుచ్చుకొని శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యనృణాం అంటూ పంచాంగ శ్రవణ ఫలితంతో కూడుక శ్లోకం చెప్పి ఇంటిల్లిపాది చుట్టూ కూర్చొని ఉండగా వివిధ రాశులకు ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజ అవమానాలు, ఈ సంవత్సరం ఉండేటటువంటి ధరవరలు, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, సంక్షిప్తంగా 12 రాశుల వారికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం, సంక్రాంతి ఎప్పుడు, ఈ సంవత్సరం కనిపించేటటువంటి గ్రహణములు ఎన్ని, ఎప్పుడు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం, వీటితో పాటుగా మూఢములు ఎప్పుడు, కార్తెలు ఎప్పుడు, ఈ రకమైన జ్ఞానం అంతా కూడా సంక్షిప్తంగా ఇంటి పెద్ద అందరికీ తెలియజేసిన తర్వాత బ్రహ్మదేవుడి రూపంలో ఏ భోగచక్రాలనైతే పూజించామో వాటికే విశేషంగా హారతిని సమర్పించి ఉగాది పచ్చడిని 9 గంటల లోపల ఇంటిల్లిపాది పుచ్చుకోవాలి. ఇది ప్రధానం. తదుపరి నూతన వస్త్రములు ధరించి సాయంత్రం వేళలో
సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి వసంత నవరాత్రులు కొందరికి పాటింపులో ఉంటాయి. ఆ పాటింపును అనుసరించి పూజాగృహంలో కలశ స్థాపన ఏర్పాటు చేసుకొని తగిన విధంగా అర్చనకు ప్రాణప్రతిష్ఠ చేయడం, శ్రీకారం చుట్టడం, ఇది గృహ ఆచారాన్ని అనుసరించి మాత్రమే చేయవలసిన ఒక విధి. అలా సాయంత్రం వరకు దేవతాస్మరణపూర్వకంగా కాలం గడిపి సాయంత్రం వేళలో సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి పెద్దలకు నమస్కరించడం. ఈ విధమైన దశ నియమములు పాటించిన ఎడల ఉగాది శాస్త్రబద్ధంగా విధి విధాన పురస్సరంగా కుటుంబ సభ్యులందరి మధ్యన ప్రేమ అనుబంధము కలిగించే విధంగా పెంపొందింపు చేసే విధంగా నిర్వహించుకున్న వాళ్ళం అవుతాం. పండుగ నిర్వహించే విధానం ఇది. నోము, వ్రతం, పండుగ వేరువేరు విధానాలలో ఉంటాయి. పండుగ కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి చేసుకునేది కనుక ఉగాదిని ఇలా నిర్వహించుకుందాం, ఆనందాన్ని పెంచుకుందాం. మరొక సందేహం గురువు గారు, విజయవాడ నుంచి భాగ్య గారు అడుగుతున్నారు. ఉగాది పచ్చడి సేవించే విధానం ఏంటి? ఉగాది పచ్చడి ఎందుకు ఇలా చెప్పారు? ఎవరైనా ఉగాది అంటే ప్రారంభం తీపి అని చెప్పాలి, కానీ ఉగాది పచ్చడి అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది వేప పువ్వు, చేదు. ఇదేమిటి కారణం? పూర్వకాలంలో మహర్షులు జ్ఞాన సంపన్నులు కనుక వర్షాదౌ నింబసుమం, ప్రారంభమే వేప పువ్వు అంటూ ఆరంభం చేశారు. శర్కర ఆమ్లఘృతైర్యుతం, పంచదార కానీ బెల్లం తురుము కానీ అలాగే చింతపండు ఆమ్లం రసం కానీ ఘృతం నెయ్యి కానీ ఈ నాలుగింటిని కలుపుకొని ఉగాది పచ్చడి సిద్ధం చెయ్యాలి. ఇందులో నెయ్యి కూడా ఉంటుందండోయ్. అనేకులు ఈనాటి కాలంలో ఆజ్యం నెయ్యి ప్రస్తావన చేయడం లేదు. గసగసాలు ఇంకేవో మేళవిస్తున్నారు, కానీ నెయ్యి సంగతి మర్చిపోతున్నారు. ఈ ఉగాది పచ్చడిని ఇలా ఎందుకు చెప్పారు అంటే, ఏ రోగాలు రాకుండా ఇక నుంచి వేసవి తాపం పెరుగుతుంది. శరీరానికి పెరిగిన ఈ ఉష్ణం కారణంగా తట్టు, పొంగు ఇలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అవి రాకుండా వేప పువ్వు కాపాడుతుంది. కనుక వేప, అలాగే కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఈ అన్నింటి మిశ్రమంతో ప్రధానంగా 4 కానీ మనం యథాశక్తి అన్నీ మేళవిస్తూ ఉంటాం. ఇందులో కూడా తీపి గురుగ్రహానికి ప్రతీక, వినియోగించే ఆ కుండ నలుపు రంగు శనిగ్రహానికి ప్రతీక, అందులో ఉండేటటువంటి అలంకరించేటటువంటి బొట్టు, పసుపు ఇవన్నీ కూడా కుంకుమ రంగు రవిగ్రహానికి ప్రతీక. రుచులన్నీ గ్రహాలకు సంబంధించినవిగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ 4 ప్రధానంగా అందులో కలిపి ఈ 4 కూడుకున్న ఆ మిశ్రమాన్ని శతాయుర్వజ్ర దేహాయ, ఈ పదార్థాన్ని ఒక యాంటీబయోటిక్ సీరం లాగా స్వీకరించాలి, టీకా లాగా స్వీకరించాలి. వ్యాధులు రాకుండా ముందుగా తీసుకునేటటువంటి టీకా వలె పూర్వకాలం ఈ పదార్థాన్ని తీసుకోవాలి అనేటటువంటి వారు పరగడుపులనే తీసుకోవాలి. అలాగే చిక్కగా ఈ పచ్చడిని సిద్ధం చేసి అలా అరచేతిలో వేసుకుని తీసుకోవాలి. గ్లాసుల్లో తాగుతూ ఉంటారు మరికొంతమంది, వారి అభీష్టం కావచ్చుగాకే శాస్త్రం ప్రకారంగా మట్టుకు చిక్కటి చింతపండు రసంలో అందులో సగభాగం బెల్లం మేళవించి, అందులో సగభాగం వేపపు మేళవించి, అందులో సగభాగం నెయ్యిని మేళవించితే ఇది శాస్త్ర ప్రమాణపూర్వకంగా ఏర్పడిన ఉగాది పచ్చడి. సూర్యోదయం అయిన తదుపరి మొదటి యామము 3 గంటల కాలం, అంటే 6 నుంచి 9 ఈ మధ్య సమయంలోనే ఉగాది పచ్చడిని సేవించాలి. ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత 48 నిమిషాల వరకు ఇంకా ఏ పదార్థం తీసుకోకూడదు. ఇది బూస్టర్, ఇది మర్చిపోకూడదు. శతాయుర్వజ్ర దేహాయ ఇలా తీసుకోవడం చెబుతుంది శాస్త్రం. వర్షాదౌ నింబసుమం శర్కరామ ఘృతైర్యుతం ఇలా తీసుకున్న ఎడల ఆ వర్షమంతా కూడా, వర్షం అంటే సంవత్సరం, ఆ సంవత్సరం అంతా కూడా యోగ్యదాయకం, యోగదాయకం,
యోగాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది ఉగాది పచ్చడిని ఉగాది నాడు సేవించేటటువంటి విధానం. ఇలా తీసుకుంటే ఖమ్మం నుంచి రమ్య గారు అడుగుతున్నారు, ఉగాది రోజున ఎలాంటి దానాలు చేయాలి? దశవిధ దానాలు చేయాలి. అయితే ఉగాది నాడు ప్రత్యేకంగా ఈ దానాలు చేస్తే క్షేమం కలుగుతుంది అంటూ హేమాద్రి పండితుల వారు కొన్నింటిని సూచించి ఉన్నారు. ఉగాది నాడు తప్పనిసరిగా మనం చేయవలసిన దానాలలో వస్త్రదానం, అలాగే యథాశక్తి ఉప్పు, వీటితో పాటుగా బియ్యం, స్వర్ణదానం, దశవిధ దానాలలో ఇవి ప్రధానమైనవి. వీటితో పాటుగా దశవిధ దానాలలో లేనటువంటి ఫలదానం, పండును కూడా దానం ఇవ్వాలి. దశవిధ దానాలలో లేనటువంటి జలదానం, జలాన్ని కూడా ఈ రోజున దానంగా ఇవ్వాలి. ఈ దశవిధ దానాలు అనేక సందర్భాల్లో చెప్పబడినవి కాగా ఈనాడు మట్టుకు విశేషంగా ఉగాది నాడు వస్త్రదానం యోగదాయకం, జలదానం యోగదాయకం, ఫలదానం యోగదాయకం. ఒక్క కుండలో నీరు నుంచి మూత పెట్టి ఆ మూత పైన ఈ కాలంలో లభించేటటువంటి మామిడి పండ్లు ఫలములను 5, 7, 9 ఇలా బేసి సంఖ్యలో ఆ మూత పైన అలంకరించి తమలపాకులు, వక్కలు, తాంబూలం, పువ్వులు ఆ పైన ఉంచి ఈ మొత్తాన్ని అర్హులైనటువంటి వారికి బ్రాహ్మణోత్తములకు దానంగా ఇవ్వడం జలదానం అవుతుంది. వస్త్రదానం, అలాగే ఉప్పు దానంగా ఇవ్వడం లవణ దానం ఆనందం కలిగించే అంశం అంటుంది శాస్త్రం. విశేషంగా మట్టుకు ఫలదానం, జలదానం వీటిని తప్పనిసరిగా ఆచరించాలి. సాయంత్రం వేళ కూడా చేయవచ్చు, లేదా ఉదయం దేవతారాధన చేసేటటువంటి సమయంలో యథాశక్తి ఈ దానం నేను చేస్తున్నాను అంటూ అరచేతిలో నీరు పుచ్చుకొని వదిలిపెడితే కూడా దానమే అవుతుంది. ఈ 5 దానాలతో పాటుగా ధర్మ నిర్ణయాదిగా గ్రంథాలలో క్యాలెండర్ పేరిట మనం చెప్పుకుంటూ ఉంటాం, జంత్రీ పేరిట పిలుచుకుంటూ ఉంటాం. పంచాంగాన్ని కూడా అర్హులైన వారికి బహుమానంగా అందించాలి. ఎంత విధిగా కాల నిర్ణయ చంద్రిక పేరిట ఉండేటటువంటి ఈ పంచాంగాన్ని ఇతరులకు ఈ రోజున మనం అందించగలిగితే కాలానికి సంబంధించిన జ్ఞానాన్ని, విలువను తెలిపిన వారం అవుతాం. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాటించవలసినటువంటి దానాలలో పుస్తక దానం శ్రేష్టం, అందులోనూ పంచాంగం మరింత శ్రేష్టం. మరొక సందేహం గురువు గారు, హైదరాబాద్ నుంచి కావేరి గారు అడుగుతున్నారు, పంచాంగాన్ని ఎందుకు వినాలి? ఈనాటి కాలంలో మాకేంటి అంటూ ఉంటారు. ఏది చెప్పినా ప్రయోజనమేది అనేది మనం ప్రశ్నించుకునే అంశం అవుతున్నది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5ంటికి పంచాంగము అని పేరు. తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ, పంచాంగస్య ఫలం ఇదం. ఈ 5ంటిని తెలుసుకుంటే ఈ 5 ఫలితాలు మనకు కలుగుతాయి. కనుక ఇందుకోసం పంచాంగం తెలుసుకోవాలి, చదవాలి ప్రతిరోజు కూడా. శ్రీకళ్యాణ గుణావహం, శ్రీకళ్యాణములైనటువంటి గుణములను పెంపొందింపజేసేది. రిపుహరం, శత్రువులను తొలగించేది అని కాదు అర్థం ఇక్కడ. శత్రువులలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాన్ని తొలగించేది. దుస్వప్న దోషావహం, చెడు కలలు ఏవైనా కలిగినప్పుడు ఆ దోషాలు తొలగించేది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో పంచాంగం చదివితే అంత పుణ్యం లభిస్తుంది. గోదానం చేస్తే కలిగే పుణ్యం, అలాగే ఆయుస్సును పెంచేది, అధికమైన ధనాన్ని అందించేది, శ్రేయస్సును అందించేది, కీర్తిని కలిగించేది. కనుక ఇన్ని కారణాల చేత మనం పంచాంగం చదవాలి.
ఇవి ప్రయోజనాలు. ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు సామాన్యంగా మనం వారం తెలుసుకుంటూ ఉంటాం. వారం తెలియకుండా ఎవరు ఉండరు కదా. అలాగే కనీసంగా ఈనాటి కాల అవసరాలకు తగినట్లుగా తిథి కూడా తెలుసుకోవాలి. అష్టమి, నవమి ప్రయాణాలు చేయకూడదు. అమావాస్య పెందరాళే ఇంటికి వచ్చేయాలి. పాడ్యమి కొత్తగా ఏ పని ప్రారంభించకూడదు. చతుర్థి అప్పులు ఇవ్వకూడదు. ఏకాదశి ఉపవాస వ్రతం పాటిద్దాం. ఇలా తిథి తెలుసుకుంటే ప్రయోజనాలు, నక్షత్రం కూడా తెలుసుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇలా యోగం, కరణం, వ్యతిపాతం, జ్వరం వస్తే మానదు, ఎండలో తిరగకూడదు. ఈ 5 తెలుసుకుంటే పంచాంగంలో మరో విషయం కూడా ఉంటుంది, వర్జ్యం. కనుక ప్రతిరోజు తెలుసుకోవాలి. ఇది సమాధానం. మరొక సందేహం గురువుగారు, విజయనగరం నుంచి ధనలక్ష్మి గారు అడుగుతున్నారు. వసంత నవరాత్రుల ప్రాధాన్యత ఏంటి? సంప్రదాయంలో నవరాత్రులు అన్న శబ్దాన్ని 2 మార్లు మాత్రమే ప్రాచీనులు వినియోగించేవారు. ఆ 2 మార్లలో మొదటిది వసంత నవరాత్రులు, రెండవది శరన్నవరాత్రులు. ఈ 2 కాకుండా ఈనాటి కాలంలో వారాహి నవరాత్రులు, ప్రత్యంగిర నవరాత్రులు, ఇలా వివిధమైన నామాలతో శాక్తేయ మార్గాలను ఆధునికులు అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారు. ఈ వరుసలో మొదటగా వచ్చేది వసంత నవరాత్రులు. రామ ఆరాధన, రామ నవమితో కూడుకొని ఉండడంతో పాడ్యమి మొదలుగా నవమి వరకు రామచంద్రమూర్తిని అర్చించడం, కాలాన్ని వసంతములతో ముడిపెట్టుకొని పూజించడం. వసంతములు ఆనందం కలిగించేటటువంటి, శుభదాయకమైనటువంటి, సప్రయోజనాన్ని అందించేటటువంటి లక్షణములు. గృహవృద్ధి, సంతాన వృద్ధి, వివాహాదులు నిర్వహించేటటువంటి కాలం, ఉపనయనాదులు నిర్వహించేటటువంటి యోగ్యమైనటువంటి కాలం. ఇటువంటి కారణాల చేత పాడ్యమి మొదలుగా నవమి వరకు ఆ రామచంద్రమూర్తిని ప్రత్యేకంగా అమ్మవారి రూపంలో, లలిత రూపంలో ఆరాధన చేయడమే వసంత నవరాత్రులలో ఉన్నటువంటి అంతరార్థం. లలితాదేవిని పూజించే వారంతా రామచంద్రమూర్తిని ఆరాధించేవారు అయి ఉంటారు. రామ పట్టాభిషేక చిత్రాన్ని మనం చూసినట్లయితే ఆ వెనకాతల ఉన్నటువంటి పట్టాభిషేక ఆ ప్రాకారం పైన రామ చిలకలని మనం గమనించవచ్చు. అవి చిలకలు లలిత సంప్రదాయానికి ప్రతీకలు. కనుక ఈ కాలమంతా కూడా వసంత శోభలతో స్త్రీ పురుష సంయోగాత్మకమైనటువంటి సృష్టి కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధి పథాలకు సంబంధించి, ఆరోగ్య మార్గాలకు సంబంధించి వసంత శోభలతో కూడుకుని ఉండేటటువంటి వేళ కనుక వసంత శోభలను పరిఢవిల్లే విధంగా వసంత నవరాత్రులను రామ నవరాత్రులతో పాటించాలి అంటుంది సంప్రదాయం. ఏ ఇంటిలో పాడ్యమి మొదలుగా నవమి వరకు లలిత సహస్రనామావళితో రాముడిని అర్చిస్తారో ఆ ఇంటిలో సమస్త సౌభాగ్యాలు చేకూరుతాయి అని కూడా ప్రమాణం. మరొక సందేహం గురువుగారు, అభిష్టాలు నెరవేరేందుకు ఉగాది రోజున ఎలాంటి సంకల్పం చేయాలి? సమస్త జనులకు క్షేమం కలగాలి అనే మన సంకల్పం ఉండాలి. నేను బాగుండాలి అనే సంకల్పం ఎప్పుడు ఎవరూ చేయకూడదు. పంచాంగంలో మన రాశి, మన జాతకం, మన లగ్నం మాత్రమే ఉండవు. అందరి జాతకాలు ఉంటాయి, అందరి లగ్నాలు ఉంటాయి, అందరి వ్యవహారాలు గమనించవచ్చు. సంవత్సరానికి సంబంధించిన సమస్త 27 కార్తెల వివరాలు, నక్షత్రాల పొందికలు, పట్టికలు, లగ్న వ్యవహారాలు, వివరాలు, ముహూర్తాలు సమస్తం పంచాంగంలో ఉంటుంది. అందులో నేను మాత్రమే అంటూ నాకు సంబంధించిన వివరాలనే తీసుకుంటామా? కాదు కదా. అందరినీ సమానంగా చూచే దృష్టిని అలవరుచుకోవడం కోసమే పంచాంగం. కనుక ఈ ఉగాది నాడు మనం చేయవలసిన సంకల్పంలో అస్మాకం
నేను మొదలుగా సర్వేషాం జనానాం సమస్త మానవాళికి క్షేమం కలిగించే విధంగా అనే సంకల్పం చేయాలి. ఇందుకోసమే సంవత్సరంలో ఎప్పుడూ ఏ పండుగ నాడు ఏ వ్రతంలోనూ ఏ సందర్భంలోనూ పూజించనటువంటి బ్రహ్మదేవుడిని ఉగాది నాడు పూజించాలి. తమలపాకుల పైన బ్రహ్మ సరస్వతి అనే పేరిట 2 వక్కలను ఉంచి పూజించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఈ బ్రహ్మ సరస్వతులు ప్రపంచానికి సృష్టి క్రమాన్ని అనుసరించి ఒకరు రూపాన్ని అందించేవారు అవుతున్నారు, రెండవ వారు జ్ఞానాన్ని అందించేవారు అవుతున్నారు. కనుక మన సంకల్పం జ్ఞానపూర్వకంగా సరస్వతి రూపంలో ఉండాలి. మన సంకల్పం సృష్టి క్రమాన్ని కొనసాగించే విధంగా వంశపారంపర్య వృద్ధికరంగా ఉండాలి. ఈ నేపథ్యంలో అస్మాకం సర్వేషాం జనానాం అస్మాకం సకుటుంబానాం అని చెప్పాలి. ఇది సంకల్పం చెప్పే విధానం. ఈనాడు ఎవరు కూడా దేవాలయాలలో వారి వారి గోత్ర ప్రవరులు చెప్పకూడదు, సర్వేషాం జనానాం అని ఉండాలి అంటుంది ప్రాచీన విజ్ఞానం. ఇది పద్ధతి. ప్రేక్షకుల సందేహాలకు చక్కటి శాస్త్రీయపరమైన సమాధానాలు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. మరొక్క మారి ప్రియమైన ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కృష్ణార్పణం. వీక్షించారుగా ఉగాదిని పురస్కరించుకొని ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలను, రేపటి రోజున క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణాలు, అలాగే రాశి ఫలాలు, వసంత నవరాత్రుల ప్రత్యేక పూజలు భక్తి టీవీలో ప్రసారమవుతాయి. వీక్షించి తరించండి. మరొక ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.